శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ కృష్ణావతారాన్ని ధరించిన సమయం. కృష్ణావతారం జరుస్తున్నది. కృష్ణావతారంలో పరమాత్మ యొక్క ప్రతి చర్యను పెద్ద పెద్ద యోగులు గమనిస్తూ ఉన్నారు. పరమాత్మ ఏ విధంగా నడుచుకుంటున్నాడు, ఏ విధంగా పరమాత్మ యొక్క చర్యలున్నాయి, ఆయన మహాయోగేశ్వరుడు అని పేరుంది కదా, ఏ విధంగా ఆయన యోగాభ్యాసం చేస్తున్నాడు, లేదా యోగ మహిమ ప్రదర్శన ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు, ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అని చాలామంది యోగులు, మహాయోగులందరూ గమనిస్తూ ఉన్నారు. ఆ గమనిస్తున్నప్పుడు వారికి ఒక సందేహం లేదా ఒక సందేహాల సమాహారం ఏర్పడింది. ఏమిటి? పరమాత్మ ఇలా కనిపిస్తున్నాడు. మనమందరము ఈ యోగాభ్యాసం చేసుకుంటున్నాము. యోగాభ్యాసంలో చాలా నిర్విరామ కృషి చేస్తున్నాము. యోగాభ్యాసంలో అతి ప్రధానమైనది వైరాగ్యం అని మనకు చిన్నప్పటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఆ వైరాగ్యాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. శరీరం మీద కానీ, శరీరం మీద ఉండే వస్తువుల మీద కానీ కోరికలు లేకపోవటం, రాగం లేకపోవటాన్ని అభ్యాసం చేయాలి అని మనమందరం అనుకుంటున్నాము. కానీ పరమాత్మ కొంచెం స్టైలిష్గా ఉన్నాడు. ఎక్కువ స్టైల్ ఉంది ఈయనలోనూ. చాలా అందంగా తయారవుతున్నాడు. ఎప్పుడు చూసినా తల మీద ఒక కిరీటం ఉండనే ఉంటుంది. ఆ కిరీటానికి ఒక పింఛం కూడా ఉంటుంది. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఆభరణాలు ధరిస్తున్నాడు. మంచి మంచి పీతాంబరాలు ధరిస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. చాలా తయారవుతున్నట్టుగా అనిపిస్తున్నాడు. ఒకవేళ పోతే పోని అది ఆయన కావాలని తయారైనది కాదు, ఏదో కింద ఉండేటువంటి భక్తులు, ఆయనకు సేవ చేద్దామని ముందుకు వచ్చినటువంటి సేవకులు, వాళ్ళు చేస్తున్నటువంటి సేవలే తప్ప ఆయనకు దాని మీద ప్రత్యేకించి ఏమీ లేదు, కోరిక ఏమీ లేదు అని అనుకోవచ్చు. ఏ అంశాన్ని వదిలేసుకున్నా వదిలేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ మనందరికీ చిన్నప్పటి నుంచి యోగాభ్యాసంలో ప్రధానంగా చెప్తూ వస్తున్నది బ్రహ్మచర్యం అని. బ్రహ్మచర్యం పాటించాలి, బ్రహ్మచర్యం పాటించాలి అని మనందరికీ చెప్తూ వస్తున్నారు. మనం కూడా మన బ్రహ్మచర్యాన్ని క్షణం కూడా పోగొట్టుకోకూడదు. ఏ ప్రతికూల సందర్భంలోనూ, ఏ కష్ట సందర్భంలోనూ బ్రహ్మచర్యాన్ని కోల్పోకూడదు అని ప్రయత్నం చేసుకుంటున్నాము. చాలా కష్టపడుతున్నాము. మహానుభావులందరూ కూడా చిన్న చిన్న సందర్భాలలో వారి బ్రహ్మచర్యాలను కోల్పోతున్నారు. కోల్పోయినందుకు మళ్ళీ బాధపడి వేల సంవత్సరాల తపస్సు చేసుకుంటున్నారు. ఒక చిన్న సందర్భంలో ఏమైనా చిన్న తప్పు జరిగినా సరే బాధపడిపోతున్నారు. బాధపడిపోయి దాన్ని మళ్ళీ తిప్పుకోవటానికి వేల సంవత్సరాలు తపస్సు చేసుకుంటున్నారు. కానీ పరమాత్మ శరీరాన్ని ధరించి వచ్చి మనలాంటి వారందరికీ మార్గదర్శకుడుగా ఉండవలసినటువంటి పరమాత్మ బ్రహ్మచర్యాన్ని ఏం పాటిస్తున్నాడో అర్థం కావటం లేదు. వివాహం చేసుకున్నాడు అనేది కూడా పెద్ద విషయమే కాదు. ఆ వివాహాలు 8 వివాహాలు చేసుకున్నాడు. ఇప్పటికే యాజ్ఞవల్క్య మహర్షి గారి గురించి వారు వీరు అనుకుంటూ ఉంటే మనం సర్ది చెప్తున్నాము. యాజ్ఞవల్క్య మహర్షి గారికి 2 భార్యలు ఉన్నారు, మైత్రేయి, కాత్యాయని అని. లోకంలో ఎవరైనా ఏమండి సాధారణ మానవులకేమో ఒక భార్య, బ్రహ్మజ్ఞాని అయిన యాజ్ఞవల్క్య మహర్షి గారికి మాత్రం 2 భార్యలా అని అడిగితే మనం సర్ది చెప్తున్నాము. కానీ ఈ విషయంలో సర్ది చెప్పడం కూడా కష్టంగా ఉంది. పోనీ 8 మంది భార్యలతో అయిపోయిందా? అవ్వలేదు. ఇంకా కూడా 16,000 మంది గోపికలు ఈయన అంతఃపురంలో ఉన్నారు. వారందరినీ ఈయన వేరు వేరు రూపాలు ధరించి అందరినీ సంతోషపరుస్తున్నాడు అని వింటున్నాము. అందరితోనూ ఉంటున్నాడు. మరి ఇన్ని రూపాలను ధరించటం ఏమిటి? ఇన్ని రూపాలను ధరించటం అనేది గనక యోగశక్తి ప్రభావమే అయితే, ఇలాంటి యోగశక్తి ప్రభావం ఉన్నటువంటి మహానుభావుడు బ్రహ్మచర్యాన్ని ప్రోత్సహించకుండా, తాను బ్రహ్మచర్యాన్ని ఆచరించి మనలాంటి వారికి చూపించకుండా ఇలా ఎందుకు ఉంటున్నాడు? పరమాత్మ యొక్క చర్య ఇలా ఎందుకు ఉంది అని వారికి ఒక సందేహం కలిగింది. ఆ సందేహం తీర్చుకోవటం ఎట్లా అని దానికి మళ్ళీ పిల్ల సందేహం. సరే, అలా ఇలా కాదు, మనం వెళ్ళి పరమాత్మ సరిగ్గా రాసక్రీడలలో ఉన్నప్పుడు వెళ్ళి ఆయన మనసులోకి దూరి చూడవలసిందే, అది తప్ప రెండో దారి లేదు అని నిర్ణయించుకున్నారు.
యోగ అభ్యాసం చేసేవారు ఎదుటివారి మనసులలోకి దూరి ఎదుటివారి సాధనా విధానాన్ని తెలుసుకోగలిగినటువంటి స్థాయిలో ఉంటారు. అది ఒక దశకు వచ్చిన తర్వాత జరిగే పని. కావాలంటే ఎదుటివారు ఏ రకంగా వారు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తీసుకుంటున్నారు, వారు ఎన్ని ఉచ్ఛ్వాసాలు తీసుకున్నారు, ఎన్ని నిశ్వాసాలు విడిచిపెట్టారు, ఎన్నిసార్లు ఊపిరి పీల్చారు, ఎన్నిసార్లు బయటకు విడిచిపెట్టారు, ఊపిరి పీల్చేటప్పుడు ఏం చేస్తున్నారు, విడిచిపెట్టేటప్పుడు ఏం చేస్తున్నారు, ఏ రకమైన లోపల ఉపాసన చేస్తున్నారు, ఏ రకంగా లోపల భావనలను చేస్తున్నారు, ఏ రకమైన జపం, ఏ రకమైనటువంటి వ్రతం, ఇవన్నీ కూడా వారు మనసులోకి వెళ్ళి తెలుసుకోగలరు. దానికి ఒక పద్ధతి ఉంది. అది యోగాభ్యాసంలో ఒక భాగం కూడాను. పెద్దవారు యోగంలో కొంచెం ముందుకు వెళ్ళిన వాళ్ళు, పెద్ద స్థాయి వాళ్ళు అయితే వారి దగ్గరికి కింద స్థాయి యోగాభ్యాసం చేసుకునేవారు వెళ్ళి, అయ్యా మీరు ఒకసారి ప్రాణ సంచారాన్ని మాకు చూపిస్తే మేము చూసి మాలో లోపాలు ఏమన్నా ఉంటే మేము దిద్దుకుంటాము, లేదా మా సంచారాన్ని మీరు చూసి అందులో లోపాలు ఏమన్నా ఉంటే మీరు దిద్దండి అని ఏ విధంగానైనా సరే అడిగేందుకు విధానాలు అవన్నీ ఉన్నాయి. దాని ప్రకారం పరమాత్మ యొక్క ప్రాణ సంచారం వీటి మీద కాకుండా పరమాత్మ యొక్క మనస్సులో ఉండేటువంటి భావం, ఆ మనసులో బ్రహ్మచర్యం, వీటి గురించి మనం ఎలాగైనా సరే ఈరోజు చూసి తీరాలి అని నిర్ణయించుకుని వెళ్ళారు. కానీ వెళ్ళటానికి ఒక నియమం ఉంది. ఎవరి మనస్సునైతే వీరు గమనించాలో వారి యొక్క అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే గమనించటం మొదలు పెడితే వారికి కూడా తెలుస్తుంది. వారికి తెలియకుండా గమనించటం అనేది యోగుల విషయంలో జరిగేది కాదు. ఆయనేమో ఎదుర్కొండా ఉన్నది మహాయోగేశ్వరుడు. కాబట్టి ఆయన అనుమతి ఎలా కోరేది, నీలో బ్రహ్మచర్యం స్థాయి ఎంతవరకు ఉంది అని మేము పరీక్షిస్తాము అని ఎలా కోరేది అని వీళ్ళకి మళ్ళీ ఇంకో సందిగ్ధ అవస్థ ఏర్పడింది. వాళ్ళు ఇంకా ఈ శషభిషలొద్దు, ఏదైతే అదైంది, పరమాత్మకి ఏమన్నా కాస్త కోపం వస్తే కాళ్ళ మీద పడిపోదాము, అయ్యా మేము మంచి అభిప్రాయంతోనే నిన్ను పరీక్షించాలనుకున్నాము, మేము ఏ స్థాయిలో ఉన్నాము, నీ స్థాయి ఏమిటి అని చూసుకుందామనే పై స్థాయికి ఎగబాకటానికే తప్ప వేరే దురుద్దేశ్యంతో కాదు అని ఆయన్ని మనం కన్విన్స్ చేసుకుందాము అనుకున్నారు. అనుకుని సరిగ్గా ఆయన రాసక్రీడలో ఉండగా వెళ్ళారు. వెళ్ళటం అంటే భౌతికంగా వెళ్ళనక్కర్లేదు, ఉన్నవాళ్లే మానసికంగా వెళ్ళారు. పరమాత్మ ఆ రోజు 16,000 మందికి 16,000 రూపాలను ధరించాడు. ఈ అష్టభార్యలకు అష్టరూపాలను ధరించాడు. అందరి ఇళ్లకు పరమాత్మ వెళ్ళాడు. చాలా బాగుంది, అది కనిపించింది. సరే ఇప్పుడు పరమాత్మ మనసులోకి వెళదాము అని పరమాత్మ మనసులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. వెతికారు, వంతుల వారీగా వెతికారు. వంతులు వేసుకుని, నువ్వు ఆ శరీరంలో వెతుకు, నేను ఈ శరీరంలో వెతుకుతాను, నువ్వు ఇన్ని శరీరాల్లో వెతుకు, నేను ఇన్ని శరీరాల్లో వెతుకుతాను అని పరమాత్మ యొక్క శరీరాలు రూపాలన్నిట్లోనూ వెతికారు. ఏంటి? పరమాత్మ యొక్క మనస్సును పట్టుకోవటం, ఆ మనస్సులో ఉండేటువంటి భావాన్ని పరిశీలించటం. దీనికోసం ఆశ్చర్యమో అమితాశ్చర్యమో ఏం చెప్పాలో తెలియదు, పరమాత్మ మనసు వీళ్ళకి దొరకలేదు. మనసు అనేదే దొరకలేదు. ఆ మనసులో కోరిక ఎంత స్థాయిలో ఉంది అని చూద్దాము అంటే కోరిక కాదు, ఆ కోరికకు ఆశ్రయమైన మనసే దొరకలేదు. మనస్సును కనిపించకుండా దాచుకునేందుకు అవకాశం లేదు. మనసా కనిపించటం లేదు, ఏమీ ఇది కనిపించడం లేదు. కేవలం బయటికి ఒక శరీరం కనిపిస్తోంది. ఆ శరీరం ప్రకాశమయంగా ఉంది, కేవలం జ్ఞానమయంగా ఉన్నది, అంతే తప్ప అందులో మనసు అనేది కనిపించడం లేదు. ఇంకా చిత్రం, ఇంతకంటే పెద్ద చిత్రం ఏమిటంటే, ఎదురుకుండా ఈయనకి భార్యలు అనబడేవారు కూడా భౌతికమైన శరీరాలతో కనిపించటం లేదు. వారు కూడా పూర్తిగా ప్రేమమయమైనటువంటి శరీరాలతో కనిపిస్తున్నారు. పరమాత్మ శరీరం ఏదో కనిపిస్తోంది, ఆ శరీరంలో మనసు లేదు. ఎదురుకుండా పరమాత్మ భార్యలు అనిపించుకునే వారందరూ కూడా ప్రేమమయమైన శరీరాల్లో కనిపిస్తున్నారు. అన్ని అవయవాలు ప్రేమమయంగానే ఉన్నాయి. ఏ అవయవము భౌతికంగా లేదు, ఏ అవయవము సంస్కారమయంగా లేదు. అంతా కేవలం ప్రేమమయంగా ఉంది. అంతా ప్రేమమయమైన వ్యవహారం నడుస్తోంది. ప్రేమమయం తప్ప ఇంకొక వ్యవహారమే లేదు. ఇటు పరమాత్మకు మనసు లేదు, వారికి ప్రేమ తప్ప మరొకటి లేదు. ఈ పరిస్థితిలో వీళ్లకు తెలిసినటువంటి యోగశాస్త్రం కానీ, వీరు చేసుకున్నటువంటి యోగాభ్యాసం కానీ ఎందుకు పనికిరాదు అని అనిపించింది. మన పరీక్షా విధానం తప్ప, లేకపోతే పరమాత్మ ఏమైనా చిన్న మాయ లాంటిది చేస్తున్నాడా అని వీళ్ళకు మళ్ళీ ఏమీ పాలుపోలేదు. పాలుపోక పరమాత్మనే ప్రార్థించారు.
అయ్యా ఏమిటిది, ఏం జరుగుతోంది అని. పరమాత్మ నవ్వి అన్నాడు, నాకు మనసు లేదు, నాకు మనస్సు అనేదే లేదు. మనస్సు అనేది ఉంటే వాడు ఎవడవుతాడు? మానవుడవుతాడు. మనస్సు ఉంటే వాడు మానవుడవుతాడు, లేదా ఇంకో ప్రాణి అవుతాడు. నేను మానవుడు లాంటి వాడినో లేదా ఒక సాధారణ ప్రాణి లాంటి వాడినో కాను కదా. నేను వీరందరినీ ఉద్ధరించటానికి, వీరు ఇన్ని జన్మలుగా నా మీద పెంచుకున్నటువంటి ప్రేమకు ఫలితాన్ని వేరే రూపంలో ఇవ్వటానికి శరీరాన్ని ధరించాను. ఇప్పుడేమో శరీరాలను ధరించాను. అది కూడా నా యోగశక్తి ప్రభావం వల్ల కాదు, యోగశక్తిని మించినటువంటి నా మాయాశక్తి ప్రభావం వలన ధరించాను. అంతే తప్ప ఈ శరీరాల్లో మనసును ఉంచుకుని, ఆ మనసులో ఏదో కోరికను ఉంచుకుని ఆ కోరిక తీర్చుకోవటానికి నేను రావాల్సిన అవసరం లేదు. నాకు ఈ మనసు లేదు, మనసులో కోరికలు లేవు. అసలు మనసును మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? నాలో మనసును మీరు ఎందుకు వెతికారు? అసలు నా మనస్సును ఎందుకు వెతికారు మీరు? మనస్సును మీరు అర్థం చేసుకున్న విధానం ఏమిటి? మనసు అంటే ఎవరో వారు వీరు శరీరంలో ఏ భాగంలో ఉంది అని కోసి చూసినట్లుగా కోసి చూస్తే దొరికేటువంటిది అది. ఏదో పాంచభౌతికం అన్నంత మాత్రాన, అన్నమయం హి సౌమ్య మనః అన్నంత మాత్రాన అది భౌతికంగా కళ్ళకు కనిపించే స్థాయిలో ఉంటుందా? అది సూక్ష్మమైనది అని మీకు తెలుసు కదా. సూక్ష్మమైనది అనే దానికి కూడా అర్థం మీకు తెలుసు కదా. అది సంస్కారాల సమూహం కదా. ప్రధానంగాను మనస్సు అంటేనే ఒక సంస్కారాల గుట్ట కదా. సంస్కారాలు పేరుకోగా అవన్నీ కలిసి ముద్దగా అయిపోతే, ఒక ముద్దగా మారితే అదే కదా మనస్సు. నాకు సంస్కారాలు ఎక్కడ నుంచి ఉన్నాయి? సంస్కారాలను తెచ్చుకునేవాడు జీవుడు కదా. నేను సంస్కారాలను ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు. నేను సంస్కారాలను తెచ్చుకుని దాన్ని పేర పెట్టుకోవటం లేదు. అందువలన నాకు మనసు ఎక్కడి నుంచి ఉంటుంది? మనసులో కోరికలు ఎక్కడి నుంచి ఉంటాయి? కోరికలకు మూలమైనటువంటి సంస్కారాలు నాకెక్కడివి? ఇవేమీ పరీక్షించుకోకుండా, ఇవేమీ ఆలోచించుకోకుండా నా మనసు కోసం వెతికితే మీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది? నా మనసు లేనే లేదు, నాకు మనసు లేనే లేదు. నాకున్నది కేవలం జ్ఞానమయమైనటువంటి శరీరం, జ్ఞానమయమైనటువంటి అంగాలు, జ్ఞానమయమైనటువంటి స్వరూపం. మీరు ఉపనిషత్తులలో విన్నదే కదా. సయథా సైంధవఘన అనంతర అబాహ్య కృత్స్న రసఘన ఏవం వారేయమాత్మ అనంతర అబాహ్య కృత్స్న ప్రజ్ఞానఘన ఏవా అని వినలేదా? ఉప్పు రాయి లేదా ఉప్పు గడ్డ కింద నుంచి చూసినా, పైనుంచి చూసినా, లోపలైనా బయటైనా ఎక్కడైనా సరే ఎలా ఉంటుంది అంటే ఉప్పగానే ఉంటుంది. ఆ ఉప్పగానే ఉండేటువంటి ఉప్పు గడ్డలో ఉప్పు తప్ప వేరొక రూపం లేనే లేదు. ఉప్పు అనే అంశం తప్ప మరొక అంశమే లేదు. అట్లాగే పరమాత్మనైనటువంటి నాలో కింద పైన, ఇటుపక్క అటుపక్క, లోపల బయట అనే తేడా లేకుండా మొత్తం ఉన్నది విజ్ఞానమయం మాత్రమే. విజ్ఞానం, జ్ఞానం, చైతన్యం మాత్రమే ఉన్నది అని మీరు విన్నారు కదా. ఆ విన్న నా స్వరూపాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? నాకున్నది కేవలం విజ్ఞానమయమైన స్వరూపం. నేను నా యొక్క ఈ విజ్ఞాన స్వరూపంతో, చైతన్య స్వరూపంతో ఈ శరీరాన్ని, ఈ శరీరాలను, అలాగే సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటానే తప్ప ప్రత్యేకించి ఒక మనసు ఉండటం, ఆ మనసులో ఏవో సంస్కారాలు ఉండటం, సంస్కారాల ద్వారా కోరికలు పుట్టడం, కోరికలను తీర్చుకోవటానికి ప్రయత్నం చేయటం, ఇలాంటి విధానాలేవి నా దగ్గర లేవు కదా. ఆ విషయం సరిగ్గా మీరు అర్థం చేసుకోవాలి అన్నాడు. అంటే వారందరూ ఏమన్నా పరమాత్మకమైన కోపం వచ్చిందేమో అని కొంచెం భయపడ్డారు. తెలియకుండా మనస్సులోకి జొరపడటం, మనస్సును వెతకటానికి ప్రయత్నం చేయటం, ఇలాంటివి చేశాం కదా అని. పరమాత్మ నాకు అలాంటి కోపాలేం లేవు, కోపాలు తాపాలేం లేవు. మీరు నా తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా సరే నేను సహకరిస్తానే తప్ప నాకు కోపతాపాలు, అలాగే ప్రైవేట్గా ఏదో ఉంచుకోవటం ఇలాంటివేం లేవు. నాదంతా ట్రాన్స్పరెంట్ వ్యవహారం. మీరు ఎప్పుడైనా పరీక్షించుకోండి, ఈ స్వరూపానికి అతిరిక్తంగా నా యందు వేరేది ఉండనే ఉండదు అని ఆ యోగులందరికీ సమాధానం చెప్పాడు. యోగులందరూ కూడా ఆ విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. వారు అంతవరకు చదువుకున్నటువంటి ఉపనిషద్వాక్యాలను, అలాగే వారు చేసుకున్నటువంటి యోగాభ్యాసాన్ని, యోగాభ్యాసంలో వారు చేసుకునేటువంటి ప్రయత్నాన్ని, సంస్కారం అనేటువంటి మకిలిని పోగొట్టుకోవటానికి వారు చేసేటువంటి ప్రయత్నాన్ని, మనస్సును శుద్ధి చేసుకునేందుకు వారు చేసే ప్రయత్నాన్ని, మనసే లేకుండా అమనీభావాన్ని సాధించుకోవటానికి వారు చేసేటువంటి ప్రయత్నాన్ని, వీటన్నిటినీ సమన్వయపరుచుకుని పరమాత్మ యొక్క
సమాధానాన్ని విని వారు తృప్తిగా పై స్థాయి సాధనల కోసం ప్రయత్నం చేసుకున్నారు. ఇది యోగులకు పరమాత్మ చెప్పినటువంటి సమాధానం. శరీరాన్ని ధరించినట్లుగా కనిపించేటువంటి పరమాత్మ శరీరాలన్నిటిలోనూ నేనే ఉన్నాను, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని చెప్పినటువంటి పరమాత్మ, ఆ శరీరాలకు తనకు సంబంధమే లేదు అని చెప్తూ వస్తున్నటువంటి పరమాత్మ శరీరంలో తను ఎలా ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు అనే విషయాన్ని యోగులకు వారి భాషలో అర్థమయ్యేటట్లుగా చెప్పాడు. మరి మనకు అర్థమయ్యేటట్లుగా ఈ విషయాన్ని చెప్పటం కోసం శ్లోకంలో ఇలా అంటున్నాడు, యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత అని. యథా ఏ విధంగానైతే ప్రకాశయతి ప్రకాశింపజేస్తున్నాడు, ఏకః ఒకే సూర్యుడు, యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకం ఇమం రవిః మొత్తం లోకాలన్నిటినీ లేదా లోకం మొత్తాన్ని కనిపించేటువంటి రూపం మొత్తాన్ని రవి సూర్యుడనేవాడు ఎలాగైతే ప్రకాశింపజేస్తున్నాడో వెలిగిస్తున్నాడో వెలుగునిస్తున్నాడో వెలుగునిస్తూ అది కళ్ళకు కనిపించేటట్లు చేస్తున్నాడో యథా ప్రకాశయతి ఏకః కృత్స్నం లోకం ఇమం రవి క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ప్రతి క్షేత్రాన్ని ప్రతి శరీరాన్ని క్షేత్రి శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి పరమాత్మ కృత్స్నం మొత్తం అన్నిటినీ ప్రతి శరీరాలన్నిటినీ కూడా తథా అదేవిధంగా ప్రకాశయతి ప్రకాశింపజేస్తున్నాడు వెలిగిస్తున్నాడు. తన యొక్క జ్ఞాన జ్యోతిస్సుతో ఈ శరీరాలన్నిటినీ కూడా కనిపించేట్టు చేస్తున్నాడు. శరీరాలన్నిటికీ కూడా చైతన్యాన్ని ఆపాదిస్తున్నాడు, చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడు. ప్రకాశయతి భారత భరతవంశంలో పుట్టినటువంటి ఓ అర్జునుడా, ఈ విషయాన్ని నువ్వు చక్కగా తెలుసుకో. ఏ విధంగా తెలుసుకోవాలి అంటే పరమాత్మ శరీరాలలో ఉంటున్నాడు అని కానీ, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక శరీరాన్ని తీసుకున్నాడు అని కానీ విన్న వెంటనే పరమాత్మకు ఆ శరీరానికి ఏదో సంబంధం ఉందని కానీ, శరీరాలన్నిటితోనూ పరమాత్మకు సంబంధం ఎందుకు ఉండదు అని కానీ, ఒక శరీరం ఉన్న జీవుడి కంటే శరీరాలన్నిటినీ కలిగినటువంటి పరమాత్మ ఎక్కువ కష్టాలు పడాలి కదా అనేటువంటి సందేహాన్ని కానీ తెచ్చుకోకూడదు. ఇలాంటి ప్రశ్నలు వేసుకోనక్కర్లేదు. ఏదో ఒక శరీరానికి మాత్రమే పరిమితం కాకుండా శరీరాలన్నిటిలోనూ ఉన్నాను, శరీరాలన్నిటిలోనూ నేనున్నాను అని చెప్పేటువంటి పరమాత్మ యొక్క వాక్యాన్ని సరియైన రీతిలో అర్థం చేసుకోవాలి. నా వాక్యాన్ని సరియైన రీతిలో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేందుకు సూర్యుడు అనేటువంటి ఉదాహరణను తీసుకోవాలి. సూర్యుడు అనే ఉదాహరణలో సూర్యుడు తాను వెలుగుతూ వెలుగునిస్తున్నాడు. తాను వెలుగుతూ వెలుగునిస్తున్నాడు అంటే తాను వెలగటం అనేది ఒక క్రియ అని కానీ, వెలుగునివ్వటం అనేది ఒక క్రియ అని కానీ రెండు లేవు. వెలుగునివ్వటానికి ప్రత్యేకించి ఆయన చేస్తున్నటువంటి పనేమీ లేదు. ఆయన కేవలం వెలుగు అనే స్వరూపంలో ఉన్నాడు. ఒక ప్రకాశ స్వరూపుడు తన పని తాను చేసుకుపోతున్నాడు. తన పని అనేది ప్రత్యేకమేమీ లేదు, తన స్వభావం ప్రకారం తాను ఉన్నాడు అంతే. ఉన్నంత మాత్రాన ఆయన వెలుగు ఈ సృష్టిలో పడుతోంది. ఈ సృష్టిలో ఆయన వెలుగు ఎంత దూరం పడాలని పరిమితి ఉందో అంత దూరం అయితే పడుతోంది. అంతమేర ఈ సృష్టిలో ఆయన వెలుగు ఎంత దూరమైతే పడగలదో అంతమేర ఆయనకు సంబంధించినటువంటి ప్రపంచం వరకు ఏ వస్తువున్నా సరే కనిపించటానికి యోగ్యమైనటువంటి ఏ వస్తువు ఉన్నా సరే ఆ వస్తువు మీదంతా కూడా ఈ వెలుగు ప్రసరిస్తోంది. ఈ వెలుగు ప్రసరించి ఆ వస్తువు కంటికి కనిపించేందుకు యోగ్యమవుతోంది. ఒకవేళ ఈ వెలుగే గనక ఆ వస్తువు మీద ప్రసరించకపోతే ఆ వస్తువు కంటికి కనిపించడానికి యోగ్యం కాదు. కంటికి కనిపించటానికి సాధారణమైనటువంటి చక్షుస్సులకు కనిపించటానికి ఈ వెలుగు సహకారిగా నిలుస్తోంది. ఆ వెలుగు సహకారిగా నిలుస్తున్నంత మాత్రాన వెలుగునిచ్చేటువంటి సూర్యుడు ఏమీ పని చేయటం లేదు, తనంతట తాను వెలుగుతున్నాడంతేను. ఒక దీపంలాగా ఒక అగ్నిలాగా ఈ సూర్యుడు వెలుగుతున్నాడంతే. ఆ వెలుగుతున్నటువంటి సూర్యుడు ప్రకాశాన్ని ఇవ్వటం అనే ప్రత్యేకించి పనేమీ చేయటం లేదు. అలాగే పరమాత్మ కూడా ఈ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్నాడు, ఈ శరీరానికి చైతన్యాన్ని ఇస్తున్నాడు, ఈ శరీరాన్ని నిలబెడుతున్నాడు.
నిలబెట్టడం అంటే తన యొక్క విజ్ఞానమయ స్వరూపంతో, తన జ్ఞాన స్వరూపంతో ఈ శరీరంలో నిలిచి ఉంటున్నాడు. ఈ శరీరంలో లాగా అన్ని శరీరాలలోనూ నిలిచి ఉంటున్నాడు అంతే. శరీరాలలో నిలుచుంటున్నాడు. శరీరాలు కాక రాళ్ళు, రప్పలు, చెట్టు, చేమ, పుట్ట అన్నిట్లోనూ నిలిచి ఉంటున్నాడు. శరీరాలు మాత్రం ఈ చైతన్య శక్తిని గ్రహించడానికి యోగ్యంగా ఉన్నాయి కాబట్టి, అందులోనూ శరీరంలో ఉండేటువంటి మనస్సు కొంతమేరకు ఆ చైతన్య ప్రతిఫలనాన్ని తీసుకోగలదు కాబట్టి, ఈ చైతన్య ప్రతిఫలనం లేదా ఈ చైతన్య శక్తి శరీరాలలో కనిపిస్తోంది, ఇతర వస్తువులలో సరిగ్గా కనిపించటం లేదు. సరిగ్గా ఆలోచించి జాగ్రత్తగా గనక ప్రయత్నం చేసుకోగలిగితే ఆయా వస్తువులలో కూడా కనిపించేందుకు ఆస్కారం ఉంది. ఆయా వస్తువులలో కూడా ఆ చైతన్యాన్ని, పరమాత్మ చైతన్యాన్ని దర్శించుకునేందుకు వీలుంది. దానికి శాస్త్రీయమైనటువంటి మార్గాలున్నాయి. కాబట్టి పరమాత్మ తాను ఏ క్రియను చేయకుండా కేవలం తన సత్తామాత్రంతో, కేవలం ఉనికి సత్తామాత్రం పరమాత్మ ఉన్నంత మాత్రాన ఈ శరీరాన్ని, ఇలాంటి శరీరాలన్నిటినీ కూడా వెలిగిస్తున్నాడు, వీటన్నిటికీ చైతన్య శక్తినిస్తున్నాడు అని ఒక విషయం అర్థం చేసుకోవాలి. రెండవది, సూర్యుడు ప్రతి వస్తువును వెలిగిస్తున్నాడు. ప్రతి వస్తువు సూర్యుడి ద్వారానే వెలుగును పొందుతోంది, సూర్యుడి ద్వారానే కంటికి కనిపిస్తోంది. ప్రతి వస్తువు సూర్యుడి యొక్క కిరణాల యొక్క సంపర్కాన్ని కలిగి ఉన్నంత మాత్రాన ఏ వస్తువుకి సూర్యుడికి సంబంధం ఉండాలి అని నియమమేమీ లేదు. ఈ వస్తువులు మంచి వస్తువులైతే మంచి వస్తువుల్ని ప్రకాశింపజేసినందుకో లేదా మంచి వస్తువుల్ని వెలిగించినందుకో సూర్యుడికి ఏమీ విశేషం రావటం లేదు. ఈ వస్తువులే గనక చెడు వస్తువులైతే, చూడరాని వస్తువులైతే ఆ వస్తువులను చూపించినందుకు సూర్యుడికి పాపం కూడా ఏమీ అంటటం లేదు. సూర్యుడికి ఆ వస్తు స్వభావంతో సంబంధమే లేదు, తన స్వభావం మాత్రమే అక్కడ పనిచేస్తున్నది. అట్లాగే ఈ శరీరం మంచి శరీరమా, చెడు శరీరమా, ఈ శరీరంలో ఉండేటువంటి భావాలు, ఆ మనసులో ఉండేటువంటి భావాలు మంచివా చెడువా అనేటువంటి పరీక్ష కానీ, ఆ రకమైనటువంటి ఆలోచన కానీ, ఆ రకమైనటువంటి విభేదం కానీ పరమాత్మ స్వరూపానికి లేనే లేదు. ఏ శరీరమైనా, ఏ భావమైనా, ఏ రకంగా ఉన్నా సరే వాటన్నిటినీ వెలిగించటం, వాటన్నిటికీ చైతన్య శక్తిని ప్రసాదించటం అనేది ఈ పరమాత్మ స్వరూపం యొక్క కృత్యం. పరమాత్మ స్వరూపం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం, ఆ జరిగే ప్రయోజనాలన్నిటికీ పరమాత్మకు ఏ సంబంధము లేదు. ఈ శరీరాలతోనూ, ఆ శరీరంలో ఉండేటువంటి మనసులతోనూ, ఆ మనసులో వచ్చేటువంటి భావాలతోనూ పరమాత్మకు ఏ సంబంధము లేదు. సూర్యుడిలాగే పరమాత్మ కూడా అస్పృశ్యంగానే ఉంటాడు. ఈ సూర్యోదాహరణ ద్వారా, సూర్యుడు అనే ఉదాహరణలో ఏ రకంగానైతే సూర్యుడు ఏ ప్రత్యేకించి పని చేయకపోయినా, ఏ రకంగానూ ఆ శరీరాలతో సంబంధం లేకపోయినా, వస్తువులతో సంబంధం లేకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడో, అలాగే పరమాత్మ కూడా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఆ పని చేయటం అంటే కేవలం తాను ఉండటమే, ఈ శరీరాలలో, అన్ని శరీరాలలోనూ ఉండటమే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్లుగా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఏ సంబంధము లేకుండా ప్రకాశింపజేసినందుకు సూర్యుడికి పుణ్యపాపాలు అంటనట్లుగా ఈ శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి పరమాత్మకు కూడా పుణ్యపాపాలు అంటవు, అలాగే పుణ్యపాపాల ఫలితాలు అంటవు, సుఖ దుఃఖాలు, కష్టనష్టాలు, కన్నీళ్లు ఏమీ పరమాత్మకు అంటవు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. పరమాత్మ స్వరూపాన్ని జ్ఞాన స్వరూపంగా సూర్యోదాహరణతో అర్థం చేసుకోవాలి అని పరమాత్మ మనకు బోధిస్తున్నాడు. ఆ బోధించటంలో సూర్యోదాహరణ తీసుకురావటం ద్వారా 2 ఉపనిషద్వాక్యాలను కూడా గుర్తు చేస్తున్నాడు. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః నలిప్యతే చాక్షుషైర్బాహ్యదోషైః ఏకస్తథా సర్వభూతాంతరాత్మా నలిప్యతే లోకదుఃఖేన బాహ్యః అనే కఠోపనిషద్వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః, లోకంలో ఉండే అందరి చక్షుస్సులకు ఉపకారం చేసేటువంటి వాడు, అందరికీ చక్షుస్సు అనే స్థానంలో ఉండేటువంటి వాడు, అందరి కళ్ళకు వెలుగునిచ్చి ఉపకారం చేసేటువంటి సూర్యుడు లోకచక్షుస్సు, లోకానికే చక్షుస్సు అనే స్థానంలో ఉండేటువంటి సూర్యుడు లోకంలో ఉండేటువంటి దోషాలతో సంబంధాన్ని కలిగి ఉండడు. నలిప్యతే చాక్షుషైర్బాహ్య దోషైః, బాహ్యమైన వస్తువులలో ఉండేటువంటి దోషాలతో సూర్యుడికి ఏ రకమైన సంబంధము ఉండదు. అలాగే ఏకస్తథా సర్వభూతాంతరాత్మ,
ఏకంగా ఉండి తాను ఒకడే అయి ఉండి సర్వభూతాంతరాత్మ ప్రాణులందరి మనసులోనూ ప్రాణులన్నిటి మనసులలోనూ ఉండేటువంటి పరమాత్మ సర్వభూతాంతరాత్మ నలిప్యతే ఏ రకంగానూ అక్కడ ఉండేటువంటి దోషాలతో కానీ లేదా గుణాలతో కానీ సంబంధాన్ని కలిగి ఉండడు. నలిప్యతే లోకదుఃఖేన, అందులోనూ ఈ లోకంలో ఉండేటువంటి చెడు ఫలితాలతో సుఖదుఖాలతో ఏ రకమైన సంబంధాన్ని కలిగి ఉండడు. ఎందుకు అంటే బాహ్య, సూర్యుడు ఎలాగైతే తన యొక్క ప్రకాశ్య వస్తువుల కంటే చాలా వేరుగా ఉంటాడు, తాను ప్రకాశింపజేసేటువంటి వస్తువుల కంటే సూర్యుడు విలక్షణంగా మిగిలిపోతాడు, అలాగే పరమాత్మ కూడా తాను ప్రకాశింపజేసేటువంటి వస్తువుల కంటే అత్యంత విలక్షణంగా మిగిలిపోతాడు, వేరుగా ఉండిపోతాడే తప్ప ఆ వస్తువులతో ఎప్పటికీ కలిసిపోడు. ఆ వస్తువులతో కలిసిపోకపోవటం అనేది పరమాత్మ యొక్క స్వభావం అని అర్థం చేసుకోవాలి అని ఆ ఉపనిషద్వాక్యం చెప్తోంది. అదే దృష్టాంతాన్ని తీసుకువచ్చి అదే విషయాన్ని పరమాత్మ సూర్యో యథా సర్వలోకస్య చక్షుః యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత అని అంటున్నాడు. అదేవిధంగా యథాహ్యయం జ్యోతిరాత్మా వివస్వాన్ ఏకో బహుధా అన్వగచ్చన్ అపో భిన్నా బహుధా ఏకోనుగచ్చన్ ఉపాధినా క్రియతే భేదరూపః దేవః క్షేత్రేష్వేవమజోయమాత్మ అనే ఇంకో ఉపనిషద్వాక్యాన్ని కూడా పరమాత్మ ఇక్కడ తీసుకువస్తున్నాడు. సూర్యుడు చాలా నీళ్లలో ప్రతిబింబిస్తుంటాడు. ఒక పెద్ద సముద్రం ఉన్న ఆ సముద్రంలో సూర్యుడి యొక్క ప్రతిఫలనాన్ని చూసుకోవచ్చు. చిన్న చిన్న చెరువులలో సూర్యుడి యొక్క ప్రతిబింబాన్ని చూసుకోవచ్చు. చిన్న చిన్న పాత్రలలో నీళ్లు పెట్టుకుంటే ఆ పాత్రలలో ఉండేటువంటి నీళ్లలో కూడా సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు. ఏకకాలంలో ప్రతిబింబిస్తాడు. ఏకకాలంలో ఆ ప్రతిబింబాన్ని మనం చూసుకోవచ్చు. ఒకే సమయంలో ఒకే సూర్యుడి యొక్క ప్రతిబింబాలను వేరు వేరు నీళ్లలో చూసుకుంటూ ఉండొచ్చు. యథాహ్యయం జ్యోతిరాత్మా వివస్వాన్ అపో భిన్న బహుధా ఏకః అనుగచ్చన్. వేరు వేరు నీళ్లలో వేరువేరు ప్రతిబింబాల రూపంలో కనిపిస్తున్నటువంటి సూర్యుడు, ఆ ప్రతిబింబాల రూపంలో తనే ప్రవేశించినటువంటి సూర్యుడు, ప్రతిబింబానికి బింబానికి తేడా ఉందా లేదా అనేది ఒక పెద్ద శాస్త్రీయమైన విచారం. ఆ తేడా ఉందా, సంబంధం ఉందా, ఇలాంటి విషయాలన్నీ శాస్త్రీయమైనటువంటి విచారం. కానీ ప్రతిబింబానికి బింబానికి ఏదో ఒక సంబంధం అయితే తప్పకుండా ఉంది. సూర్యుడు యొక్క ప్రతిబింబం సూర్యుడు ప్రవేశించినట్లే, సూర్యుడి యొక్క ప్రతిబింబం ప్రవేశిస్తే సూర్యుడు ప్రవేశించినట్లే అని మనం అనుకునే సాధారణమైనటువంటి భావనలో తీసుకుంటే ఈ ఒకే ఒక సూర్యుడు వేరువేరు నీళ్లలో ప్రవేశిస్తున్నాడు. వేరువేరు నీళ్లలో ప్రవేశించి వేరువేరుగా కనిపిస్తున్నాడు. వేరువేరుగా కనిపిస్తున్నాడు. పెద్ద సముద్రం లాంటి పెద్ద నీళ్లలో కొంచెం ప్రతిబింబం పెద్దగా కనిపిస్తోంది. అంతకంటే చిన్న చెరువులలో ఇంకొంచెం చిన్నగా కనిపిస్తోంది. మరీ చిన్నపాటి పాత్రల్లో పెట్టినటువంటి నీళ్లలో ప్రతిబింబం మరీ చిన్నదిగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల పెద్దగా కనిపిస్తున్నాడు, కొన్ని చోట్ల మధ్యమ పరిమాణంలో కనిపిస్తున్నాడు, కొన్నిసార్లు చిన్నగా కనిపిస్తున్నాడు. వేరువేరుగా కనిపిస్తున్నాడు, వేరువేరు రూపాల్లో కనిపిస్తున్నాడు, వేరువేరు ధర్మాలతో కనిపిస్తున్నాడు. కానీ సూర్యుడు ఒకడే. సూర్యుడు ఒకడే. అలాగే ఈ నీళ్లతో కానీ ఈ ప్రతిబింబాలతో కానీ ఆ నీళ్లలో ఉండేటువంటి ధర్మాలతో కానీ సూర్యుడికి ఏ సంబంధము లేదు. ఏ విధంగానూ ఆ నీళ్లతో సూర్యుడికి సంబంధాన్ని పెట్టుకోడు. అలాగే వేరువేరు శరీరాలతో, పెద్ద పెద్ద శరీరాలు కావచ్చు, పెద్ద స్థాయి ప్రభావం కలిగినటువంటి శరీరాలు కావచ్చు, చిన్న శరీరాలు కావచ్చు, చిన్న స్థాయి ప్రభావం కలిగినటువంటి శరీరాలు కావచ్చు, ఈ శరీరాలన్నిటిలోనూ ప్రవేశించినటువంటి పరమాత్మ, సూర్యుడిలాగా ఈ శరీరాలలో ప్రవేశించినటువంటి పరమాత్మ, ప్రతిబింబ రూపంలో ప్రవేశించినటువంటి పరమాత్మ ఈ శరీర భేదంతో వేరు కాడు. శరీరం వేరైనంత మాత్రాన, శరీరాలు వేరువేరుగా కనిపిస్తున్నంత మాత్రాన ఆ శరీరాలతో కలిసిపోడు. ఆ శరీరాల కంటే వేరుగానే మిగులుతున్నాడు. తాను వేరువేరుగా మారిపోడు. తాను వేరువేరుగా కనిపిస్తున్నంత మాత్రాన వేరువేరుగా అయిపోడు అని ఉపనిషద్వాక్యం చెప్తోంది. దాన్ని కూడా పరమాత్మ ఇక్కడ తీసుకువచ్చి యథా ప్రకాశయత్యేకః ఏకః కృత్స్నం లోకం ఇమం రవిః, ఒకే సూర్యుడు ప్రకాశింపజేస్తున్నట్లుగా క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఒకే పరమాత్మ అన్ని శరీరాలలోనూ ఉండి అన్ని శరీరాలలోనూ ప్రకాశింపజేస్తున్నాడు
అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. స్పష్టంగా చెప్పటమే కాకుండా ఇంకా కూడా కొంచెం దూరంగా ఉండేటువంటి ఛాందోగ్యోపనిషద్వాక్యాన్ని కూడా కొంత గుర్తు చేస్తున్నాడు. అథ యదతః పరయోదివో జ్యోతిర్దీప్యతే విశ్వతః పృష్ఠేషు సర్వతః పృష్ఠేష్మనుత్తమేషు ఉత్తమేషు లోకేషు ఇదం వావతద్యదిదం అంతఃపురుషే జ్యోతి అనేటువంటి వాక్యాన్ని కూడా కొంత గుర్తు చేస్తున్నాడు. ఒక జ్యోతిస్సు, ఒక ప్రకాశం, నిరంతరం వెలుగుతూ ఉండేటువంటి ప్రకాశం ఉంది. ఆ ప్రకాశం మనకు తెలిసినటువంటి లోకాల్లో మాత్రమే కాకుండా తెలియని లోకాలు, ఆ లోకాలు దాటేసిన చోట్ల కూడా ప్రకాశిస్తోంది. పూర్తిగా మనకు సంబంధం లేని, మనం చూడలేని, మనకు ఏమాత్రం ప్రవేశం కూడా లేని ప్రదేశాల్లో కూడా అది ప్రకాశిస్తోంది. విశ్వతః పృష్ఠేషు సర్వతః పృష్ఠేషు అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు, రకరకాల లోకాల్లోనూ, లోకాలకు అవతలు కూడా ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశం ఎక్కడ ఉంది అనే ప్రశ్న వేస్తే తద్యదిదం అంతఃపురుషే జ్యోతి, ఈ శరీరంలోనే ఉంది. ఈ శరీరంలోనే ఆ ప్రకాశం పనిచేస్తోంది. ఈ శరీరంలోనే ఆ ప్రకాశం ఉండి ఈ శరీరాన్ని వెలిగిస్తోంది. ఈ శరీరానికి రకరకాల శక్తులను అందిస్తోంది. ఈ శరీరంలో కావలసినటువంటి జాఠర శక్తిని, ఈ శరీరంలో కావలసినటువంటి చైతన్య శక్తిని అన్నిటినీ అందించి ఈ శరీరాన్ని నిలబెడుతోంది అనేటువంటి ఉపాసనా ప్రకరణంలో ఉండే వాక్యాన్ని కూడా కొద్దిగా తీసుకొచ్చి చూపిస్తున్నాడు. తద్యదిదం అంతఃపురుషే జ్యోతి అని ఉన్నమాటాన్ని క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత అని అంటున్నాడు. ఇలా రకరకాల ఉపనిషద్వాక్యాలలో ఉండేటువంటి పరమాత్మ యొక్క చైతన్య స్వభావాన్ని, పరమాత్మ యొక్క జ్ఞానస్వరూపాన్ని స్పష్టంగా చూపిస్తూ యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత అని అంటున్నాడు. పరమాత్మను జ్ఞానస్వరూపంగా అర్థం చేసుకోమంటున్నాడు. ఆ జ్ఞానం అంటే మనం సాధారణంగా అర్థం చేసుకునేటువంటి తెలివి అది కాదు. మన కంటికి కనిపిస్తే వచ్చేటువంటి జ్ఞానము, లేదా మనకు వినిపిస్తే వచ్చే జ్ఞానము, వినికిడి జ్ఞానము, ఇవి కూడా కాదు. వీటన్నిటి వెనకాల, వీటన్నిటికీ అంతఃసూత్రంగా పనిచేసేటువంటి స్వరూపం అని అర్థం చేసుకోమంటున్నాడు. ఎలాగైతే సూర్యుడి యొక్క ప్రకాశం ఏకరూపంగా ఉంటుందో అలాగే ఈ జ్ఞానం కూడా సమస్త ప్రాణులలోనూ ఏకరూపంగా ఉంటుంది. వేరువేరుగా కనిపించదు. వేరువేరుగా కనిపించేది ఆయా ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి మనస్సు యొక్క పరిణామం మాత్రమే. ఆ మనస్సు యొక్క పరిణామానికి చైతన్య శక్తిని అందించేది, చైతన్య శక్తిని ప్రసాదించేది ఈ పరమాత్మ ప్రకాశమే అనే విషయాన్ని అర్థం చేసుకోమంటున్నాడు. అర్థం చేసుకోమంటూ యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత అని అంటున్నాడు. అయితే శ్లోకంలో ఉండేటువంటి పదాలు పరమాత్మ యొక్క చమత్కారాన్ని చక్కగానే చెప్తున్నాయి. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవి దగ్గర ఏమీ వెతుక్కోనక్కర్లేదు, ఉన్నది ఉన్నట్లుగానే తీసుకోవచ్చు. కానీ క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత అన్నప్పుడు ఒక క్షేత్రం అని కూడా అర్థం పెట్టుకోవచ్చు కదా. క్షేత్రం, క్షేత్రం ఒక శరీరం, ఒక శరీరం మొత్తాన్ని క్షేత్రి, ఆ శరీరంలో ఉండేటువంటి వాడు, ఆ శరీరంలో ఉండి ఆ శరీరం నేను అని అనుకునేవాడు ఈ క్షేత్రి అయిన ప్రకాశయతి అని పెట్టుకోవచ్చు కదా. పెట్టుకుని ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు, ఈ శరీరం నాది నేను అనుకునేటువంటి జీవుడు ఈ శరీరాన్ని మొత్తం తాను వ్యాపించి ఉండి ఈ శరీరం మొత్తం నాది నేను అని అనుకుంటూ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అని పెట్టుకోవచ్చు కదా. స ఏష ఇహ ప్రవిష్ట ఆ నఖాగ్రేభ్య అని ఉండనే ఉంది కదా. గోళ్ల చివర్ల వరకు తల మీద వెంట్రుకలను తీసుకువచ్చి, తల మీద వెంట్రుకల దగ్గర నుంచి గోళ్ల చివర్ల వరకు ఈ జీవుడు ఈ శరీరాన్ని వ్యాపించి ఉన్నాడు కదా. ఇదంతా నా శరీరం నా శరీరం నా శరీరం అని అనుకుంటున్నాడు కదా. ఆయనే ఈ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అని ఎందుకు అర్థం చెప్పుకోకూడదు? క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం, కృత్స్నం మొత్తం శరీరాన్ని, కృత్స్నం శరీరం లేదా కృత్స్నం క్షేత్రం, శరీరం మొత్తాన్ని క్షేత్రి ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు ప్రకాశయతి భారత అని చెప్పుకోవచ్చు కదా. అంటే అలా చెప్పుకోవచ్చు అని చెప్పటానికే ఈ రకమైనటువంటి పద విన్యాసం పరమాత్మ చేశాడు. అది కూడా చెప్పుకోవచ్చు, అది కూడా చెప్పుకోవచ్చు కాదు, అది చెప్పుకుని అంతకు మించి పై స్థాయికి వెళ్ళవచ్చు. ఒకవేళ
ఈ క్షేత్రి జీవుడే గనక ఈ శరీరాన్ని ప్రకాశింపజేసేట్లయితే సూర్యుడి యొక్క దృష్టాంతాన్ని దృష్టిలో ఉంచుకుని మరి శరీరాలన్నిటినీ ప్రకాశింపజేసేది ఎవరు, శరీరాలన్నిటిలోనూ వస్తువులన్నిటిలోనూ ఉండేటువంటి ప్రకాశం ఎవరు అనే ప్రశ్నను వేసుకుంటే ఏ పరమాత్మలో ఈ జీవుడు భాగంగా ఉన్నాడో పైనే పరమాత్మ చెప్పబోతున్నట్లుగా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అనే విధంగా ఏ పరమాత్మలోనైతే ఈ జీవుడు భాగంగా ఉన్నాడో ఆ పరమాత్మ ప్రకాశం ద్వారానే ఈ శరీరాలన్నీ వెలుగుతున్నాయి అనే సమాధానం చెప్పుకుని తీరాలి అంటే పరమాత్మలో భాగమైనటువంటి ఈ జీవుడు ఈ ప్రకాశ కార్యాన్ని చేస్తున్నాడా లేదా పరమాత్మ ఈ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్నాడా అనే రెండు ప్రశ్నలకు తేడా ఏమీ ఉండదు. అలా తేడా లేని సమాధానాన్ని పొందాలి అనే ఉద్దేశంతోనే క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత అని అంటున్నాడు. కొంచెం అర్థమయ్యి అర్థం కాకుండా ఉండేట్లుగా ఉండేటువంటి ఈ అంశాన్ని ఉదాహరణలో లేదా దృష్టాంతంలో చక్కగా బాగానే అర్థమయ్యి అసలు విషయానికి వచ్చేసరికి దార్ష్టాంతికానికి వచ్చేసరికి కొద్దిగా సందిగ్ధంగా ఉండేటువంటి ఈ అంశాన్ని ఎటు వెళుతున్నాము ఏమవుతోంది అనే విషయంలో అంత స్పష్టత ప్రాథమిక దశలోనే రాని ఈ విషయాన్ని బాగా మనసులోకి ఎక్కించుకోవడానికి మనం తీవ్రమైనటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మన స్వరూపం ఏమిటి అనే విషయం తెలుసుకోకుండా మనం ఏమిటి లేదా నేను ఎవరు అనే విషయం తెలుసుకోకుండా మనం ఏ పని చేసినా సరే దానికి విలువ లేదు అనే విషయాన్ని మనమైతే ప్రాథమికంగా గుర్తిద్దాం. కనీసం అది అర్థమైనా లేదా మనసుకు ఎక్కినా దానికి తగ్గట్టు నడుచుకోకపోయినా ఏమైనా సరే ముందు మన యొక్క తత్వం ఏంటి, మన యొక్క స్వరూపం ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞాన స్వరూపం అంటే ఏంటి, జీవుడి యొక్క జ్ఞానస్వరూపం ఏంటి, పరమాత్మ యొక్క జ్ఞానస్వరూపం ఏమిటి, ఈ రెండిటి మధ్య ఉండే అంతరం ఏమిటి, అంశం అంటే ఏమిటి, అంశి అంటే ఎవరు, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకునేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనం చేసే ఈ తీవ్రమైన ప్రయత్నానికి ఉపదేశ రూపమైనటువంటి అనుగ్రహం చేయవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం.